హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశాలతో నగర వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, లాడ్జ్లు, ఓయో హోటల్స్ లో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా హైదరాబాద్ లో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. నాంపల్లి, హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జ్లు, హోటల్స్ లో తనిఖీలు చేపట్టారు. అలాగే మలక్పేట డివిజన్ పరిధిలోని 13 లాడ్జ్లు, హోటల్స్ లో సెర్చ్ చేశారు. హోటళ్లలో బస చేస్తున్న అతిథుల ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు, గెస్ట్ రిజిస్టర్లు, చెక్ ఇన్ రికార్డులు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాల సమాచారంపై ఆరా తీశారు. రికార్డుల్లో అతిథుల పూర్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు. భద్రతా నిబంధనలు కఠినంగా పాటించాలి అని చెప్పారు. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్, వెంకటగిరి, మధురానగర్, కృష్ణకాంత్ పార్క్, బోరబండ, పిలి, దర్గా, సనత్ నగర్, అమీర్పేట్, సత్యం థియేటర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్స్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సందర్శించారు. క్షేత్రస్థాయిలో తనిఖీల సరళిని పరిశీలించారు. స్వయంగా కొన్ని వాహనాలను ఆపి నంబర్ ప్లేట్స్ నిశితంగా పరిశీలించారు. ఇక డీటెయిల్స్ మనకు ఇన్పుట్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, అంటే నేను రాత్రి ఆపరేషన్ కవచ్ పేరిట నగరంలో హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ హోటల్స్, లాడ్జెస్ ఇవన్నిటిని బేస్ గా చేసుకుని ఓవైపు తనిఖీలు చేశారు. అంటే అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నా ఇంకేమైనా వివరాలకు సంబంధించి అంటే రిజిస్టర్స్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ సరిగా ఉండట్లేదు. ప్రతి హోటల్స్ లో, లాడ్జీలో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ సంబంధించిన వాటి విషయంలో, నిర్వహణ విషయంలో కూడా కొన్ని లోపాలను అయితే గుర్తించారు. వీటిలో భాగంగానే వీటిని అప్రమత్తం చేస్తూ, అలర్ట్ చేస్తూ మొత్తంగా నగర వ్యాప్తంగా ఈ తనిఖీలను చాలా ముమ్మరంగా కొనసాగించారు. స్వయంగా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా ఈ తనిఖీల్లో ఆయన కూడా పాల్పంచుకున్నారు. చాలా చోట్ల ముఖ్యంగా వాహన తనిఖీలకు సంబంధించి అంటే వాహన తనిఖీల్లో ఈ నెంబర్ ప్లేట్లు మార్చడం, నెంబర్స్ ను కనిపించకుండా చేయడం ఇది చాలా అత్యంత ఘోరమైన నేరంగా దీన్ని పరిగణిస్తాం. ఇది ఏదో ట్రాఫిక్ సంబంధించినటువంటి అంటే ఏదో తప్పుగా చూడడం, ఖచ్చితంగా ఇది పెద్ద నేరంగానే భావించాల్సి ఉంటుంది. వారికి పెద్ద శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నెంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ అనేది ఎవరు పాల్పడకుండా ఆయన సూచనలు చేశారు. స్వయంగా ఆయనే వాహనాలను తనిఖీలు చేసి వారి ఆర్టీఓ పరిశీలించారు. ఇట్లా నగర వ్యాప్తంగా ఈ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగానే ఈ దాడులు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. మొత్తం 3 కమిషనరేట్ల పరిధిలో జరిగిన ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాత్రం చాలా విస్తృతంగా అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగాయి. చాలా ప్రాంతాల్లో ఈ కొన్ని లాడ్జ్లకు సంబంధించి భద్రతా వైఫల్యాలు కూడా దాదాపు మనకు బయటపడ్డాయి. వీటికి సంబంధించి ఆ హోటళ్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇది మొదటి హెచ్చరికగా చూడాలి. మళ్ళీ ఇలాంటి పునరావృతం మాత్రం తప్పకుండా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. మొత్తంగా ఈ ఆపరేషన్ కావచ్చు, మిగతా తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ రమణ. డివిజన్ సంబంధించి చాదర్ఘాట్, మలక్పేట్ అండ్ డబీర్పుర పరిధిలోని టోటల్ లాడ్జెస్ అన్ని కూడా ఈరోజు చెక్ చేయడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈరోజు రాత్రి 11 నుంచి ఇప్పుడు 1 వరకు అన్ని లాడ్జెస్ని చెక్ చేశాం. మెయిన్గా లాడ్జెస్ చెక్ చేసే ఉద్దేశం ఏంటంటే మనకి నేరాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవి ఒకటి లాడ్జెస్ అనేవి నేరస్తులకు కూడా షెల్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ కానీ ఎవరైనా నోటెడ్ క్రిమినల్స్ కానీ ఉన్నారా అన్న అంశంతో చెక్ చేయడం జరిగింది. అలానే లాడ్జ్ ఓనర్స్ అందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలి. ఫారినర్స్ రిజిస్ట్రేషన్ గురించి కూడా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఎవరైనా ఫారినర్స్ వాళ్ళ లాడ్జెస్లో స్టే చేసినట్టయితే అటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం పోలీస్కి అందించాలి. దానికి సంబంధించిన ప్రొఫార్మా కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలానే వాళ్ళ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు డాక్యుమెంటేషన్ ఎలా చేస్తున్నారు, ఏం కలెక్ట్ చేస్తున్నారు, అన్ని దగ్గర సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరాలు ఉన్నాయా లేదా అనే యాంగిల్లో ఈరోజు అన్ని లాడ్జెస్ చెక్ చేయడం జరిగింది. టోటల్గా ఈ పార్టిసిపేషన్లో 5 ఇన్స్పెక్టర్లు, అలానే 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, తర్వాత 60 మంది కానిస్టేబుల్స్ ఈ టోటల్ చెకింగ్లో పాల్గొన్నారు. అంతటా ప్రశాంతంగా ఉంది. ఒకసారి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం తెలుసు. ఈరోజు ఇక్కడ సిపి సార్ ఆధ్వర్యంలో
మొత్తం హైదరాబాద్ సిటీలో సర్ప్రైజ్గా నైట్ లాడ్జెస్ చెకింగ్ చేయడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్గా చార్మినార్ జోన్లో టోటల్ 48 లాడ్జెస్ ఉన్నాయి. ఆ మొత్తం హోటల్స్ ఈరోజు చెక్ చేయడం జరిగింది. ఆ కోసం టోటల్ 400 ఫోర్స్కి డిప్లాయ్ చేయడం జరిగింది. దాంట్లో ఎయిర్ హెడ్ క్వార్టర్ ఫోర్స్ అలాంగ్ విత్ వెపన్ పార్టీస్ ఈరోజు పెట్టడం జరిగింది. దాంట్లో టోటల్ 30 టీమ్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. సో అన్నీ ఈరోజు ఫ్రమ్ నైట్ 11 o'clock నుంచి ఈ కాంబింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మన స్పెసిఫిక్ ఫోకస్ అంటే స్పెసిఫిక్గా ఎవరైనా ఇది అక్యూజ్ మెంబర్స్ ఉన్నారు, క్రిమినల్స్ ఉన్నారు, వారు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ లోపల చేస్తున్నారు, ఆ గురించి ఇది చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం కొన్ని పర్సన్ విదౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఏదైనా బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు, ఆ గురించి కూడా ఇది ప్రాపర్గా డ్రైవ్ ఈరోజు చేయడం జరిగింది. ఈ మొత్తం ఫోకస్ కొంచెం డిటరెన్స్ రావడానికి అదే చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనము ప్రాపర్గా ఇది వీడియోగ్రఫీ చేసి విదౌట్ ఎనీ ఇష్యూ ఇది చేయడం జరిగింది. సో మనకి ఇప్పటివరకు కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా దొరికింది, లైక్ హుక్కా గాంజా గురించి కూడా దొరికింది. అట్ ద సేమ్ టైం మన పోలీస్ సైడ్ నుంచి మనము యూరిన్ టెస్ట్ కూడా చేస్తున్నాము ఎవరైనా సస్పిషియస్ ఎలిమెంట్ ఉంటే. అట్ ద సేమ్ టైమ్స్ ఏదైనా మైనర్స్కి ఇక్కడ అకామిడేషన్ ఇస్తున్నారా విదౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంటేషన్, అది కూడా మనం ప్రాపర్గా చెక్ చేస్తున్నాము. ఈ మొత్తం కాంబింగ్ ఆపరేషన్లో చాలా డిఫరెంట్ వెరైటీస్గా మనము చూసి ప్రాపర్గా చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం హోటల్స్కి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ పెడుతున్నారా లేదా, ఆధార్ కార్డ్ ప్రాపర్గా కనెక్ట్ చేస్తున్నారా లేదా, ఆ గురించి కూడా ఇది ప్రాపర్గా డ్రైవ్ చేస్తున్నాము. చాలా మంచి ఒక సక్సెస్ఫుల్గా ఈ డ్రైవ్ ఇప్పటివరకు చేయడం జరిగింది.